సో లెట్స్ స్టార్ట్ ఆర్ కీమా బిర్యానీ. సో ముందుగా స్టవ్ వెలిగించుకుందాం, అందరికీ తెలిసిన విషయమే. సో కుక్కర్ పెట్టుకొని గీ వేసుకుందాం. కుక్కర్ కొంచెం వేడి అవ్వగానే 2 స్పూన్స్ ఆఫ్ గీ వేసుకుందాం. మీకు కావాలంటే గీతో పాటు కొంచెం ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ప్రస్తుతానికి నేను గీలోనే కొంచెం గరం మసాలాస్ అన్నీ ఫ్రై చేస్తున్నాను. కొంచెం వేడి అయ్యే వరకు చూసుకోవాలి, కొంచెం గోల్డెన్ కలర్ రావాలి. ఇన్ కేస్ మీకు అనిపిస్తుంది గీ దీనికి సరిపడన అనిపించట్లేదంటే మీరు స్పేర్ ఆఫ్ ఆయిల్ వేసుకోవచ్చు. సో యాజ్ ఐ టోల్డ్ యూ, మీకు తక్కువ అనిపిస్తే గీ ఒక 2 స్పూన్స్ ఆఫ్ గీ వేసుకోవచ్చు. కొంచెం నాన్ వెజ్కి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కాబట్టి ఆయిల్. చూడండి మంచిగా ఏగాలి, ఇవి గోల్డెన్ బ్రౌన్ రావాలి. సో వీడియోగ్రాఫర్ ఎవరో కాదు, మా మదర్. ఇడు నా బుడ్డోడు పిలుస్తూనే ఉన్నాడు. సో కొంచెం నూనె వేయగానే ఆనియన్స్ కొంచెం పొడుగా కట్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ పచ్చిమిర్చి. మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మంచిగా దీన్ని కలుపుకోవాలి. సో ఇందులో మీరు కావాలంటే కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు ఆనియన్ కొంచెం ఫ్రై అయ్యేటప్పుడే, ఎందుకంటే ఆనియన్స్కి అండ్ పచ్చిమిర్చికి కూడా మంచిగా సాల్ట్ పట్టేసుకుంటుంది. సో మంచిగా గోల్డెన్ బ్రౌన్ వస్తున్నాయి, మీరు చూడొచ్చు. మమ్మ అని పిలుస్తున్నాడు, మమ్మ అని పిలుస్తున్నావు కదా గుడు. సో నేను మా చిన్న షెఫ్ ఇద్దరం చేస్తున్నాం ఇవాళ కదా. ఏం చేస్తున్నాం మనం ఇవాళ? కీమా చేస్తున్నాం. కొంచెం గోల్డెన్ బ్రౌనిష్గా వచ్చేసింది. సో కొంచెం గోల్డెన్ బ్రౌనిష్గా రాగానే గోల్డెన్ బ్రౌన్ రాగానే ఇందులో కొంచెం మనము సాల్ట్, కారము, పసుపు, పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కాబట్టి కొంచెం మీరు తగినంతగా వేసుకోవచ్చు. ఉప్పు, కారం, పసుపు. కారం నాన్ వెజ్లో ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కాబట్టి మీరు కొంచెం ఫోకస్ చేసుకోవచ్చు కారం మీద. అఫ్కోర్స్ మనం తెలంగాణలో మనకి కారం నోటి నుండి ఉంటేనే రుచిగా ఉంటుంది. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గార్లిక్ పేస్ట్ వేసుకోవచ్చు. ఫ్రెష్ గార్లిక్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్. మనం ఎట్లయినా ఇంట్లో నూరుకుంటాం కదా, అదే కొంచెం ఫ్రెష్ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. అండ్ పసుపు అండ్ అల్లం పేస్ట్ది స్మెల్ అంతా పోయినాక మనము దీన్ని
దీంట్లో ఇంకా లైక్ మటన్ మసాలా అండ్ ఇంట్లో నేను నూరుకున్న మసాలా ఒకటి ఉంది, సో అదొకటి వేస్తాను. లైక్ అందులో అన్నీ మన గరం మసాలాస్ అన్నీ పొడి ఉంటుంది, అది ఒకటి వేస్తాను నేను. అన్నట్టు మా కెమెరామ్యాన్ నా బాబుని తీసుకొని వెళ్ళాడు కాబట్టి నేను ఒక వేస్తూ వీడియో తీస్తున్నాను, సో సారీ. సో ఇందులో నేను ఇంట్లో చేసిన పౌడర్ అని చెప్పాను కదా, అన్నీ మన గరం మసాలాస్ది అదొకటి, ఇంకా మటన్ మసాలాది కూడా వేసాను. మసాలా వేసేసి అది కూడా కొంచెం మంచిగా కలుపుతున్నాను. ఇవన్నిటిది కొంచెం ఫ్లేవర్గా బాగుంటుంది. సో ఇది కొంచెం అంతా వేగినాక మనం అది కొంచెం వేగినాక టమాటోస్ కూడా వేసుకోవచ్చు. చిన్నగా కట్ చేసుకోవచ్చు, లేదంటే మనం పొడుగా కూడా కట్ చేసుకోవచ్చు. పొడుగా కట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. గరం మసాలా అంతా మంచి స్మెల్ వస్తున్నాయి అండ్ మంచిగా వేగింది కూడా. ఇది లైక్ మంచి ఫ్రై అయింది. ఇందులో టమాటోస్ 1 కప్ ఆఫ్ టమాటోస్, లైక్ వన్ టమాటో, 1.5 టమాటో ఆర్ 1 టమాటో, మీ డిపెండ్స్ ఉంటుంది మీరు ఎంత తినగలుగుతారు అని. కొందరికి టమాటో ఎక్కువ ఇష్టం ఉండదు. యూజువల్లీగా బిర్యానీలో మనం టమాటోస్ వేయము అది. సో ఇందులో మసాలా మంచిగా అన్నిటికీ పట్టుకుంది, మీరు చూడొచ్చు. అండ్ ట్రై టు షో యూ. అన్నిటికీ మంచి టమాటోస్ కూడా మంచిగా చిన్నగా స్మాష్ అయిపోయాయి. సో మంచి కలర్ వచ్చింది, చూస్తే గుడ్, మంచిగా కలర్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం ఇందులో కీమా వేసుకుందాం. సో మంచిగా వాష్ చేసుకున్న కీమా వేసేసుకోవాలి. కీమా వేసుకున్నాక దీన్ని వాటర్ ఆయిల్ ఏదైతే ఉంటుందో దాని కొవ్వు అంతా మంచిగా వాటర్ పైకి వచ్చే వరకు మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో మంచిగా మనము కలుపుకోవాలి దీన్ని, మసాలా మొత్తం దానికి అంటుకునేటట్టు. చూస్తున్నారు కదా. సో దీనికి మంచిగా మసాలా దీన్ని మిక్స్ చేసుకోవాలి. సో కొంచెం సేపు ఇలానే వదిలేద్దాము. సో దాంట్లో ఉన్న ఆయిల్ అంతా బయటికి వచ్చేటట్టు మీరు చూడొచ్చు. ఆయిల్ కమ్ వాటర్ మొత్తం మంచిగా బాయిల్ అవుతుంది. సో దీనివల్ల ఏం తెలుస్తుందంటే మనకి మంచిగా ఉడుకుతుంది అండ్ ఆయిల్ అనేది బయటికి వస్తుంది. కాబట్టి మనం ఇప్పుడు దీనికి రైస్ వేయడానికి టైం వచ్చేస్తుంది. సో మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసేసాను. సో దీన్ని మంచిగా మెల్లగా మిక్స్ చేసుకోండి, ఎందుకంటే బ్రోకన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది రైస్. సో ఆ బ్రోకన్ అవ్వకుండా మంచిగా మిక్స్ చేసుకోండి. ఓకేనా. సో మనం ఇది వేసుకున్నప్పుడే ఇందులోనే కొంచెం మనము పుదీనా అండ్ కొత్తిమీర, చాలామంది చాప్ చేసి వేస్తారు. ఐ డోంట్ లైక్ టు చాప్ అనమాట. నేను అలానే రాగా వేసిస్తాను, వాష్ చేసి. నాకు రాగా ఉంటేనే మంచిగా అనిపిస్తుంది. సో డిపెండ్స్ ఆన్ యూ, మీరు చాప్ చేసి కూడా వేసుకోవచ్చు. అండ్ చాప్ చేసి వేసినాక దాంట్లో మనము ఇప్పుడు వన్ గ్లాస్ రైస్ తీసుకున్నందుకు నేను 2 గ్లాస్ ఆఫ్ రైస్ వాటర్ పోస్తున్నాను. కానీ వాటర్ కొంచెం ఎక్కువనే ఉండాలి. మీరు ఒకసారి సాల్ట్ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో కూడా చెక్ చేసుకొని మళ్ళీ సాల్ట్ ఇట్లా తక్కువ అవుతే వేసుకోవచ్చు. సో నాకు కొంచెం స్పైసీ ఇంకొంచెం ఎక్కువ ఇష్టం కాబట్టి నేను కొంచెం బ్లాక్ పెప్పర్ వేసుకున్నాను దాంట్లో. మళ్ళీ ఒక్కసారి మంచిగా కలిపేసుకొని కింద ఎక్కడ నడుపు కంటిందా ఏదన్నా చూసుకొని మనము మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో మిక్స్ చేసుకున్నాక దీనికి లిడ్ పెట్టేద్దాం. దీనికి
లిడ్ పెట్టేద్దాం మనము. సో నేను 3 విజిల్స్ 3 or 4 విజిల్స్కి ఐ జస్ట్ వెయిట్ ఫర్ ఇట్. సో నాది విజిల్ వచ్చింది అండ్ నాకు కొంచెం వాటర్ ఎక్కువైంది, ఎందుకంటే బిగినర్స్ కదండి, మేము బిగినర్స్ ఇలానే ఉంటాం. కొంచెం వాటర్ ఎక్కువైంది. సో నాది ఇది సెకండ్ విజిల్. నేను ఫస్ట్ విజిల్లో కూడా కొంచెం మీరు చూడొచ్చు ఇక్కడంతా వాటర్ పడిపోయింది కదా, సో అందుకని తీయలేదు. బట్ దిస్ ఇస్ మై సెకండ్ విజిల్. సో నాది వాటర్ ఎక్కువ అయిన వల్ల ఇలా అయింది. అండ్ ప్లీజ్ కుక్కర్ మొత్తం కూల్ అయినాకనే తెరవండి ప్లీజ్. ఇది చూడండి, ఇలా చేయకండి. ఇప్పుడే చల్లగా అయింది. సో లెట్ మీ సీ హౌ ఎలా అయిందో తెలీదు. జస్ట్ హోపింగ్ గుడ్. ఓకే, నాట్ బ్యాడ్. చూడొచ్చు రైస్ అంతా మంచిగా స్ప్రెడ్ అయ్యి ఉంది అండ్ చూడడానికి కూడా కొంచెం బాగానే కనిపిస్తుంది. ఇప్పుడు నా షెఫ్ మమ్మీని పిలవాలి, ఎందుకంటే మనమంతా వాళ్ళతోనే కానీ నేర్చుకుంటాం. సో తనని పిలిచి చూద్దాం ఏమంటుందో. కొంచెం గార్నిష్, యాక్చువల్లీ మీరు కావాలంటే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు ఇందులో. ఫ్రైడ్ ఆనియన్స్, కాజు అవి కూడా వేసుకోవచ్చు. బట్ ఐ మేడ్ ఇట్ లిటిల్ సింపుల్. నా షెఫ్ వచ్చింది, టేస్ట్ చేసి చెప్పండి పద్దు గారు. నిజం చెప్పండి. సూపర్ ఉంది, నిజంగా సూపర్ ఉందా? బాగుంది. ఓకే, రైస్ అంతా సాల్ట్ పడుతుంది. ఓకే ఓకే ఏమంటారు, స్పైసీ బాగుంది. స్పైసీ కాదు, అది స్పైసీ బాగుంది. మంచిదా? ట్రై చేయొచ్చు అయితే. ట్రై చేయొచ్చు, చాలా టేస్టీగా ఉంది. ఓకే, కొద్దిగా సాల్ట్ పడుతుంది. సో కావాలంటే మనం లెమన్, రైస్ తినేటప్పుడు లెమన్ కూడా వేసుకోవచ్చు. అండ్ మనం దైది ఉంటుంది కదా కచుంబర్, అది కూడా చేసుకొని దీంట్లో తినొచ్చు. అండ్ నా ఫ్రెండ్ దగ్గరికి తీసుకెళ్తే తనేమంటే